హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒక రెసిపీ చూపిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ఇవాళ రెసిపీ వచ్చి ఓన్లీ పెసలతోనే దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో రవ్వ కానీ బియ్యం కానీ ఏమి మిక్స్ చేయను. ఓన్లీ ఈ గ్రీన్ దాల్తోనే, అంటే పెసలు కదా మనకి, పెసలు. ఈ పెసలతోనే దోశలు వేసుకుందాము. వీటిని రాత్రి నేను నానబెట్టుకున్నాను. రాత్రి 7కి నానబెట్టాను. మార్నింగ్ ఇప్పుడు 9 అయ్యింది. 9 కాకపోయినా మీరు మార్నింగ్ 7కి 6కి అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. మెత్తగా నానిపోతుంది. ఇదిగోండి, నానిపోయింది చక్కగా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను. దీంట్లోకి ఏమేమి కావాలంటే కొంచెం జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర ఉన్న లేకపోతే కరివేపాకున్న వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను 4-5 టైమ్స్ కడిగేసుకున్నాను. ఎందుకు కడగాలంటే దీంట్లో ఉన్న మట్టి అలా ఏమైనా ఉంటే పోతుంది. అలాగే మనకి కెమికల్ వేసి అమ్ముతారు కదా, పాడవకుండా. అందుకే ఒక 4-5 టైమ్స్ అయితే కడుక్కున్నారనుకో చాలా చక్కగా హెల్తీగా ఉంటుంది. ఈ పప్పుని తీసేసి మనం మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చు. గ్రైండర్ కంటే కొంచెం మెత్తగా అవ్వదు, మిక్సీ అయితే చాలా మెత్తగా అయిపోతుంది, అట్ల పిండిలాగా. మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను. అందులోకి నేను కొంచెం అల్లము, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాను అన్నాను కదా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి అట్ల పిండిలాగా పలుసుగా. చూడండి, చక్కగా తయారైపోయింది అట్ల పిండి. ఈ విధంగా అట్ల పిండి పట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక పిండి పట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసేసుకుని కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకుని దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఇలా కలుపుకోండి. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద అట్ల పానం పెట్టుకున్నాను. నేను అట్ల పానం పెట్టుకుని వేడి చేసుకున్నాను. ఇంత జారుగా కలుపుకున్నాను కదా, ఈ పిండిని మనం అట్ల పానం మీద వేడి చేసుకున్నాం కాబట్టి అట్ల పానం మీద వేసుకోవాలి. ఇలా సన్నగా వేసుకున్న తర్వాత దీని మీద మనం ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. మనం ఈ ఓన్లీ పెసరట్టుకి మనం ఎంత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటాం అంత టేస్ట్ వస్తుంది. అలాగే దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. పైన ఆయిల్ వేసుకుంటూ ఉంటే కొంచెం టేస్ట్ వస్తుంది. త్వరగా వేగాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. వెనక తిప్పి కూడా 2 నిమిషాలు వేయించుకున్నాం మనం. దీన్ని కూడా చూసారా, ఈ కలర్ రావాలి దోశ. ఇలా వస్తేనే వేగినట్టు ఫ్రెండ్స్. వెనకాల కూడా వేగిపోయింది. ఇప్పుడు తిప్పుకొని ఒక 2 నిమిషాలు మరొకసారి 2 వైపులా వేయించుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇది కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది వేరే ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.